వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే ఇంకా ఇంట్లో పిల్లలకు సాయంత్రం పూట్ల స్నాక్స్ బోర్ కొట్టకుండా ఏదో ఒకటి చెయ్యాలనేసి ఒక కప్పు గోధుమ పిండి తీసేసుకొని కప్పు గోధుమ పిండితో మంచి స్నాక్స్ అయితే నేను తయారు చేస్తున్నానండి. స్నాక్స్ చూడండి ఒకసారి ఎలా ఉందో. మీరు రోటీ అనుకుంటున్నారా? కాదండి, రోటీ అయితే కాదు. కాకపోతే రోటీ ఆకారంలోనే రోటీ తిక్కది కదా, అందుకనేసి తిక్కేస్తున్నాను రోటీలాగా. ఇది రోటీ అయితే కాదు. జస్ట్ ఒక మినిట్ ఆగండి, మీకే తెలుస్తుంది. చూస్తున్నారు కదా, మరి రోటి కన్నా పల్చన కాదండి, మరి అంత మందము కాదు. అదిగోండి చూస్తున్నారు కదా, ఈ మాత్రం అయితే కనుక మనకు సరిపోతుంది. అందుకనేసి నేను ఈ మాత్రం అయితే కనుక తిక్కేసి రెడీగా పెట్టాను. మనకు ఆకు, లీఫ్, జీరా అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇందులో అజవాన్ వేసాను, జీరా వేసాను, బ్లాక్ సీడ్స్, కర్రీ లీఫ్, ఇవన్నీ వేసి చక్కగా కొద్ది సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి పిండి బాగా కలిపి పెట్టుకొని ఇలాగా మనము పిల్లలకి సాయంత్రం పూట్ల స్నాక్స్ లాగా చక్కగా చేసి ఇచ్చామనుకోండి, మజా చేసి మరి తింటారు వాళ్ళు. ఇంకా ఒకటే లెవెల్లో కటింగ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ జస్ట్ అయిపోయింది, ఇంతే. చూస్తున్నారా, మనకి కటింగ్ కావాలంటే ఆ కటింగ్ ఓకేనా. ఇంకా ఇలాగనే వెంటనే మనకి ప్లేట్లోకి వచ్చేస్తాయి చూడండి. జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రం వెయిట్ చేయండి, అప్పుడే ఫ్రై చేయకండి. ఎందుకంటే కొద్దిగా లైట్గా డ్రై అయితేనే బాగుంటుంది అన్నమాట, ఫాస్ట్గా కుక్ అవుతాయి. అందుకనేసి జస్ట్ ఇలాగ చేసిన వెంటనే ఒక ప్లేట్లో నేను ట్రాన్స్ఫర్ చేసి ఇలాగ పెట్టేస్తున్నాను. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు నేను ఫ్రై అయితే చేసేస్తాను. అలాగూ ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా. ఇంతే నింకీలు. ఓకే, టాటా, బాయ్ బాయ్, సీ యూ, అల్లా హాఫీజ్, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయినాయి. టైం పాస్కి మనకు నిమ్కీలు. స్పష్టమైన గోధుమ పిండితో చేసామండి. మైదా గీత కూడా తీసుకోలేదు నన్ను. అందరి ఇళ్ళల్లో అయితే కనుక గోధుమ పిండి ఉంటుంది కదా, మరి ఎందుకు లేటు. మీకు నచ్చినట్టుగా అయితే ఈ రెసిపీ ఒక లైక్ చేసేసి తర్వాత మొదలు పెట్టండి, చేయండి, తినండి, హ్యాపీగా ఉండండి.